బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నేటితో పూర్తవుతుంది. మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ గా నిర్వహించి విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు. గత సీజన్లతో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా టైటిల్ రేస్ కోసం ఇద్దరు కంటెస్టెంట్స్ అతి స్వల్ప తేడాతో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉన్నారు. ఇక ఓటింగ్ లైన్ ముగిసినా తక్కువ తేడా ఉండడంతో నిర్వాహకులు కూడా ఎవరికి టైటిల్ విన్నర్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తుంది. నిజానికి గత కొన్ని రోజులుగా నిఖిల్ కి టైటిల్ విన్నర్ ట్రోఫీ ఇస్తారని అందరూ అనుకుంటుండగా గౌతమ్ కూడా అర్హులు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య స్వల్ప ఓటింగ్ తేడా మాత్రమే ఉంది. అయితే ఎవరు విన్నర్ అవుతారోనని ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా నబిల్ కు బిగ్ బాస్ బిగ్ షాక్ ఇచ్చాడు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్ మొత్తం 22 మందితో కొనసాగింది. అందరూ ఎలిమినేట్ అవగా 5 మంది ఫైనల్ కి చేరుకున్నారు. గౌతమ్, నిఖిల్, నబిల్, ప్రేరణ, అవినాష్. అయితే వీరిలో 3 నిన్న ఎలిమినేట్ అయ్యారు. డిసెంబర్ 15వ ఎపిసోడ్ కి సంబంధించిన కొంత భాగం శనివారం రోజు షూటింగ్ పూర్తి చేశారు. దాని ప్రకారమే బిగ్ బాస్ నుంచి 3, 4, 5 స్థానాల్లో ఉన్న ప్రేరణ, నబిల్, అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. ఇక వారెవరో కాదు, ప్రేరణ, నబిల్, అవినాష్. వీరు 3 వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉండగా ఇప్పుడు వీరు 3 కూడా ఎలిమినేట్ అయ్యారు. అవినాష్ కి ఎటువంటి మనీ ఆఫర్ చేయకుండా డైరెక్ట్ గానే ఎలిమినేట్ చేశారు. అలాగే నబిల్ కూడా 4వ స్థానంలో ఉండగా అతడిని కూడా ఎలిమినేట్ చేశారు. ఇక 3వ స్థానంలో ఉన్న ప్రేరణకు మాత్రం బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున 15 లక్షల రూపాయలను ప్రైజ్ మనీ కింద ఆఫర్ చేస్తే ఆమె మాత్రం ఆ డబ్బును రిజెక్ట్ చేసింది. తాను టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉందని నమ్ముతున్నాను అంటూ ఆ డబ్బును రిజెక్ట్ చేసింది ప్రేరణ. అయితే ఎట్టకేలకు ఆమె 3వ స్థానంలో ఉండడంతో ఎలిమినేట్ అయింది. నబిల్ విషయానికి వస్తే అందరికన్నా ఎక్కువగా హౌస్ లో నబిల్ పై సింపతి ఉండేది. తన తండ్రి మరణం అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లాయో చెప్పాడు. ఆ మాటతో ఆ వీక్ ఓట్లు బాగా పడ్డాయి. అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ లాస్ట్ వీక్ ఓటింగ్ బాగా తగ్గింది. దాంతో చివరి వారం ఎలిమినేట్ అయ్యాడు. ఇక కామన్ మ్యాన్ గా వచ్చిన ఇతనే బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ నబిల్ కు బిగ్ బాస్ బిగ్ షాకే ఇచ్చాడు. ఇక రెమ్యునరేషన్ కూడా బాగానే అందుకున్నాడని టాక్. ఇక మరొక వైపు నిఖిల్, గౌతమ్ ఇద్దరు కూడా టైటిల్ రేస్ లో నువ్వా నేనా అంటూ గట్టిగా పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరికి టైటిల్ ఇవ్వనున్నారు అనే ఉత్కంఠ అభిమానులలో కూడా నెలకొంది. ఎందుకంటే గత సీజన్ లో విన్నర్ ఎవరో 3 వారాల ముందే తెలిసేది. కానీ ఈ సీజన్ మాత్రం మరింత టఫ్ గా మారింది. అందుకే అటు కంటెస్టెంట్స్ ఇటు ఆడియన్స్ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఇద్దరిలో ఒకరు టైటిల్ విజేతగా నిలవబోతున్నారు. ఈ విషయం తెలియాలంటే ఈ రోజు రాత్రికి గ్రాండ్ ఫినాలే జరిగే వరకు ఎదురు చూడాల్సిందే.